హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం పాలాజ్ కర్ర వినాయకుని దర్శనం చేసుకుందాం. ఈ పాలాజ్ విలేజ్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుందండి. మనం పాలాజ్కి వెళ్ళే దారిలో బైన్సా నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అందమైన ప్రదేశం ఉందండి. ఇది ఒక చిన్న రివరు, చాలా అంటే చాలా బాగుంది. ఇక మేమైతే చూడడానికి ఇక్కడ దిగామండి. నాతో పాటు మీకు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ పర్వళ్ళు తొక్కుతున్నటువంటి ఈ నది అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. ఇప్పుడు ఇంకా రెయినీ సీజన్ కదా, ఎండ కూడా ఎక్కువగా లేదండి, కొద్దిగా క్లౌడీగా ఉంది. ఆ టైంలో అయితే ఇది ఇంకా చాలా చూడాల్సిన సుందరమైనటువంటి ప్లేసేనండి. మీరు కూడా వీలుంటే ఈ ప్లేస్ని విజిట్ చేసేసి ఇంకా పాలాజ్కి బయలుదేరొచ్చండి. అయితే మనం ఇక్కడ నుంచి బైన్సా నుంచి 23 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ పాలాజ్ అనే విలేజ్. హైదరాబాద్ నుంచి వస్తే గనక మనకి 250 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఆదిలాబాద్ నుంచి వెళ్తే గనక 140 కిలోమీటర్స్లో ఉంటుందండి. ఇంకా మనం నియర్ బై పాలాజ్కి రీచ్ అవుతున్నాం. ఇక్కడ మనం పాలాజ్ విలేజ్కి రీచ్ అయ్యే ముందు నుంచి వీళ్ళంతా కూడా ఫ్లాగ్స్తోని డెకరేట్ చేశారండి. మనకి వెళ్తున్న కొద్దీ అన్నీ కూడా ఫ్లెక్సీలు పెట్టారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎటువైపు టర్న్ తీసుకోవాలనేది. అయితే మనం ఈ వీడియోలో పాలాజ్ కర్ర వినాయకుని విశిష్టత కూడా తెలుసుకుందామండి. ఇంకా మనం పాలాజ్కి రీచ్ అయ్యాము. చూడండి, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. డైలీ కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు వస్తారండి ఇక్కడికి. పార్కింగ్ కూడా సౌకర్యంగానే ఉంది, బట్ ఏంటంటే చాలా ఉంది, వెహికల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం టెంపుల్లోకి వెళ్ళే ముందే బార్కేడ్స్ అవి పెట్టేస్తారండి. మనం పార్కింగ్ చేసేసుకొని ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుందండి. అయితే మనం ఈ లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ దర్శనం కూడా చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా రష్గా ఉందండి. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ టెంపుల్కి ఆపోజిట్లోని బస్ స్టాండ్ కూడా ఉంటుంది. అంటే ఓన్ వెహికల్ లేని వాళ్ళు బస్ సౌకర్యం కూడా ఉందండి. అయితే మనకు నిర్మల్ నుంచి స్పెషల్ బస్సెస్ కూడా ఉంటాయి ఈ వినాయక నవరాత్రులలో. ఇదండి ఇంకా ఎంట్రన్స్. మనం ఇటు నుంచి ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే ఆఫ్టర్నూన్ అయిందండి రావటానికి. ఇప్పుడు నేను వెళ్తున్నాను కర్ర వినాయకుని దర్శనానికి. మీరు కూడా ఈ వీడియోలో ఇంట్లో కూర్చొని ఎంచక్కా దర్శనం చేసేసుకోవచ్చండి. అయితే ఇక్కడ మనకి సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం అని 2 ఉన్నాయండి. చాలా అంటే చాలా రష్గా ఉంది కదా, అందుకని మేము ప్రత్యేక దర్శనంలో వెళ్ళాలనుకుంటున్నాము. మీరు ఇక్కడ పూజా సామాగ్రి కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి ఎక్కువ రేట్ చెప్తారు, మీరు కొద్దిగా తగ్గించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదండి ప్రత్యేక దర్శనంలో వెళ్ళేటటువంటి రూటు. అయితే మేము వెళ్ళినప్పటికీ ప్రత్యేక దర్శనానికి కూడా 2 అవర్స్ టైం అయితే తీసుకుందండి. మామూలు దర్శనంలో వెళ్తే 5 to 6 అవర్స్ తీసుకుంటుందని చెప్తున్నారు. చూడండి, చాలా అంటే చాలా రష్గా ఉంది కదా. ఇలా మనం 2 ఫ్లోర్లు ఎక్కేసి మళ్ళీ కిందకి దిగితే అప్పుడు మనకి కర్ర వినాయకుడు దర్శనం ఇస్తాడండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా గణపతి బప్ప మోరియా అనే నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నారు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, చిన్నపిల్లలు, వృద్ధులు, అన్ని వయసుల వారు కూడా దర్శనానికి వచ్చారు. ఇక్కడ మరి పాలాజ్లో ఈ కర్ర వినాయకుడి
విశిష్టత ఏంటో చూద్దామండి. 1948వ సంవత్సరంలో ఇదొక చిన్న విలేజే అండి. ఈ విలేజ్ అంతా కూడా ఒక వ్యాధి బారిన పడ్డారంట. ఇంకా ఆ టైంలో గణేష్ నవరాత్రులు వచ్చేటప్పటికి గ్రామస్తులంతా కూడా కలిసి మనం విఘ్నేశ్వరుని ఆరాధించుకుందాం, విఘ్నేశ్వరుని నమ్ముకుందాం, అందరం కూడా ఆరోగ్యవంతులం అవ్వాలని మొక్కుకొని, ఇంకా నిర్మల్లో ఉన్నటువంటి కొయ్య బొమ్మలకు ఫేమస్ కదండి, అక్కడ కొయ్య బొమ్మలు చెక్కేటటువంటి నకాషీ కళాకారుడు పోలకొండ గుండాజీ వర్మతో ఇంకా కర్ర విఘ్నేశ్వరుణ్ణి చేయించేసుకొని 9 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి 9వ రోజున వాళ్ళ ఊరికి సమీపంలో ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళి, మామూలుగా మనం ఎలా అయితే నిమజ్జనానికి పూజలు అవి చేస్తామో అలా పూజలన్నీ చేసేసి గణేశుణ్ణి నిమజ్జనం చేయకుండా ఆ నది నీటిని కొన్ని చల్లేసి మళ్ళీ యథావిధిగా ఈ టెంపుల్లో భద్రపరుస్తారండి. గణేష్ నవరాత్రుల్లో తప్ప ఇంకా మనకి ఈ కర్ర విఘ్నేశ్వరుని దర్శనం అయితే దొరకదు. మామూలు రోజుల్లో మనకి ఈ వినాయకుని చిత్రపటం అయితే ఇంకా మనకి దర్శనం ఇస్తుంది. 2 అవర్స్ వెయిటింగ్ తర్వాత ఇంకా మనం కర్ర వినాయకుని దర్శనానికి వచ్చాము. ఇక్కడ లోపలికైతే కెమెరాస్ అలౌడ్ లేవండి. అయితే మనం చెప్పుకున్నాం కదా, ఈ 9 రోజులు కూడా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తారని. ఇలా చేసిన తర్వాత ఆ గ్రామంలో ప్రజలంతా కూడా ఆరోగ్యవంతులై గ్రామం అంతా కూడా బాగుపడిందటండి. అప్పటి నుంచి అంటే 1948వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా పాలాజ్లో ఈ కర్ర వినాయకుడు పూజలు అందుకుంటాడండి. ఇదండి పాలాజ్లో ఉన్నటువంటి కర్ర వినాయకుడి విశిష్టత. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఈ గ్రామస్తులే ఏర్పరచుకున్నటువంటి అరేంజ్మెంట్స్ అండి. ఇక్కడ సత్సంగ్ జరుగుతుంది. దీనికన్నా ముందు మనం మహా అన్నప్రసాదం అని వీడియోలో షేర్ చేశాను కదా, అక్కడికి వెళ్ళేసి ఇంకా అన్నప్రసాదం సేవించాక ఇక్కడికి వచ్చి రిలాక్స్డ్గా మహాశివుని గణేశుని భజనలు కీర్తనలు వింటూ చాలా అంటే చాలా రిలాక్స్ అవ్వచ్చండి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ పాలాజ్ విలేజ్కి మహారాష్ట్ర నుండే కాకుండా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుండి ఇంకా మన తెలుగు వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు వేరే కంట్రీస్లో ఉంటే వాళ్ళు కూడా వీలు చూసుకొని ఈ వినాయక నవరాత్రుల్లో పాలాజ్ కర్ర వినాయకుడిని దర్శించుకోవడానికి వస్తారంటండి. అయితే ప్రతిరోజు కూడా 1,00,000 పైనే వస్తారని చెప్తున్నారు. ఇంకా లాస్ట్ 7th, 8th, 9th డేలో అయితే 3-4 lakhs వరకు భక్తులు దర్శించుకుంటారని చెప్తున్నారండి. ఇక్కడ నుంచి నేను కొద్దిగా షాప్స్ అటువైపు వెళ్ళానండి. ఇక్కడైతే స్పెషల్గా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి. మిర్రర్స్ పల్స్తో చేసినటువంటి బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. లేడీస్కి కానీ ఆడపిల్లలకి కానీ బ్యాంగిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా రీజనబుల్ ప్రైసెస్లో చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మట్టి గాజులు అవి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయండి. అది ఏంటో మరి తెలీదు, బట్ చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. నేను తీసుకున్నాను, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. రేట్ కూడా చాలా తక్కువ అండి, 30 రూపీస్ పర్ డజన్ సంథింగ్ ఏదో ఉంది. నేను రెడ్ అండ్ గ్రీన్లో తీసుకున్నాను, ఎందుకంటే మనకి పూజలకి వాటికి వేసేసుకోవచ్చు కదా. ఇదండి పాలాజ్లోని కర్ర వినాయకుని దర్శనం. కోరిన కోరికలు తీర్చి మనకున్న సమస్యలన్నీ కూడా పోగొట్టేసి కొంగు బంగారం చేసేటటువంటి కర్ర వినాయకుడిని మీరు కూడా వినాయక నవరాత్రి టైంలో దర్శించుకోండి. మీరు కూడా ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందండి. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం కర్ర వినాయకుడే అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదండి పాలాజ్లో ఉన్నటువంటి కర్ర వినాయకుని దర్శనం. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.